నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి దగ్గర నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాలంటూ రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఫ్యాక్టరీ దగ్గర పలు వస్తువులను ధ్వంసం చేసి స్కార్పియో కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. మరోవైపు ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చిన కూలీలు భయంతో వెళ్లిపోయారు. మరింత సమాచారం దేవిదాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దేవిదాస్, గుండంపల్లి ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర ఏం జరుగుతోంది? అపర్ణ, దిలావర్పూర్ మండల కేంద్రంలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగుతుంది. గత 7 నెలలుగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. అయితే జూన్ నెల నుంచి ఇక్కడ రైతులు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టద్దు, తమ సాగు భూములు బీడు భూములుగా మారుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ పలుమార్లు ధర్నాకు దిగారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో రైతులు శాంతించారు. అయితే తాజాగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నుంచి మళ్ళీ తమ ప్రతిపాదనను ప్రభుత్వము పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల 15 రోజుల క్రితం బైన్సా నిర్మల్ రహదారిపై ఆందోళనకు చేపట్టారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇక్కడ రైతులు ధర్నాకు దిగారు. ఈ రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నిల్చున్న స్కార్పియో వాహనాన్ని నిప్పంటించారు. అలాగే ఈ ఏర్పాట్లు జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద ఉన్న వస్తువులను పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రాంతం అంతా ఉద్రిక్తత నెలకొని వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పహారా కాస్తున్నారు. ఏదైనా ఉంటే శాంతియుతంగా అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా ఏదైనా నిర్మాణ పనుల ధ్వంసానికి సృష్టిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత 7 నెలలుగా ఇక్కడ రైతులు తీవ్ర స్థాయిలో ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.